సారలమ్మ కథని చెప్పడానికి ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ రెడీగా ఉంది. సో లెట్స్ వెల్కమ్ ద టీమ్. పదండి పదండి రా, మేడారం జాతరకు ఏలయ్యింది. అమ్మా 2 సంవత్సరాలకు ఒకసారి నువ్వు నన్ను జాతర తీసుకొని పోతావు. అసలు ఈ సమ్మక్క సారక్క దేవతల మనుషుల 2 సంవత్సరాలకే ఎందుకు చేస్తారు? నా తల్లి, ఎంత మంచి మాట అడిగినవు బిడ్డ. సమ్మక్క ఎవరు, ఈ జాతర ఎట్లా చేసుకుంటారు, అసలు ఎట్లా మొదలైంది అంత చెప్తా ఇను. అప్పట్లా మేడారం చుట్టుపక్కల ప్రాంతం అంతా ఓరుగల్లు రాజులైన కాకతీయుల పాలన ఉండేదట. అంతా అడవులే అయినా కరువు కాటకాలుస్తే తాగనికి గుక్కెడు మంచినీళ్లు గిట్ల ఉండకపోయేదట. అట్లా కష్ట నష్టాల్లో ఉన్న కోయదొరలు ఓనాడు వేటకు పోయినరు. కోయదొరలకు అడవిలో ఒక అద్భుతం గానొచ్చింది. ఓ చిన్న పాప పుట్ట మీద వండుకొని ఏడుస్తుందట. ఆ బిడ్డకు కాపలాగా పులులు సింహాలు ఉన్నాయట. ఓ జగన్మాత, నాకు పిల్లలు లేరనే బాధను చూసి నువ్వే ఈ పాప రూపంలో వచ్చావనుకుంటున్నా తల్లి. ఈ పాపని తీసుకునే అనుమతి నాకు ఇవ్వమ్మా. ఓయ్ దొరా, ఇంతకీ నీ ముద్దుల బిడ్డ పేరేందో? సమ్మక్క. సమ్మక్క సమ్మక్క నిజంగానే దేవత లెక్క ఉండేదట. ఆమె చేత్తోని ఏ మందిచ్చినా ఎసోంటి రోగమైనా తగ్గిపోయేదట. సమ్మక్క పెద్దగా అయినాక వాళ్ళ ఊర్లో ఉండే పగడిద్ద రాజుకిచ్చి పెళ్లి చేసిందట. కొన్ని ఏళ్ల తర్వాత సమ్మక్కకు జంపన్న, నాగులమ్మ, సారక్క అని 3 పిల్లలు పుట్టిండ్రట. మరో పక్క పన్నుగట్టమని ఓరుగల్లు రాజైన ప్రతాపరుద్రుడు కబురు పెట్టిండట. కరువు కాలంలా పన్ను కట్టలేనని పగడిద్ద రాజు ఎంత ఏడుకున్నా రాజు మనసు అస్సలు కరగలేదట. పన్ను కట్టనందుకు పగడిద్ద రాజుపై యుద్ధం ప్రకటించిండు ప్రతాపరుద్రుడు. ఆయనను శత్రువులు చుట్టుముట్టి చంపేసిండ్రు. భర్త సావు కబురిన్న సమ్మక్క తన పిల్లలతోని యుద్ధానికి దిగింది. సమ్మక్క వేటకు శత్రువుల తలలు ఒక్కొక్కటిగా నేలకూలాయి. మరోపక్క సారక్క కూడా తన వీరత్వాన్ని చూపిస్తూ శత్రువులని మస్తుగా భయపెట్టిందట. సమ్మక్క కొడుకైన జంపన్న శత్రువులతోటి పోరాడి సంపంగి వాగుల పానాలిడ్చిండు. అప్పటి నుంచి ఆ వాగుకి జంపన్న వాగు అని పేరొచ్చింది. సమ్మక్క సారక్కలు ఉన్నంత వరకు ఈ యుద్ధం గెలవమని శత్రువులకు అర్థమైంది. దాంతో సమ్మక్క సారక్కను వెనక నుంచి ఒడిచిండ్రు. సమ్మక్క మాత్రం వంటి నిండా గాయాలతోని శిలకల గుట్ట వైపు ఎల్లసాగిందట. తనని ఎతుక్కుంటూ ఎల్లినాళ్ళకి మాత్రం సమ్మక్క కనబడలేదు. బదులుగా చెట్టు కింద కుంకుమ బర్నిలాగా కనిపించింది. ఆ కుంకుమ బర్ని ఆ సమ్మక్క అని భక్తుల నమ్మిక. ఆ కుంకుమ బర్నిని చూస్తూ ఉన్న వాళ్ళకి ఆకాశం నుంచి మాటలు వినబడయ్యట. ఇంతకాలం నుండి కంటికి రెప్పల కాచుకొని ఉన్నాన్రా. ఇప్పుడు ఈ కుంకుమ రూపంలో నేను, పసుపు రూపంలో నా కూతురు సారలక్క కొలువై మిమ్మల్ందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటాము. ఇది సమ్మక్క సారక్క మాట. ప్రతి 2 ఏళ్లకొకసారి నా కూతురికి నాకు ఘనంగా జాతర జరిపించండి. ఎల్లవేళలో మీతో ఉంటూ మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాం.
అప్పుడు నుండి 2 ఏండ్లకోసారి జాతర ఘనంగా చేయబడ్డారు. అయితే పదమ్మా మనం కూడా పోదాం. అరే మేడారం జాతర వచ్చే 2 ఏండ్లకు పండుగ తెచ్చే కోటి భక్తులు కోరంగ వచ్చే ఏటా వేడుక నిండుగా సాగే బంగారు బెల్లపు ముద్దలు తల్లో సమ్మక్క సారక్క బంగారు బెల్లపు ముద్దలు తల్లో మట్టితో సక్కని గద్దెలు తల్లో సమ్మక్క సారక్క మట్టితో సక్కని గద్దెలు తల్లో అరెరెరెరె మేడారం జాతర వచ్చే 2 ఏండ్లకు పండుగ తెచ్చే కోటి భక్తులు కోరంగ వచ్చే ఏటా వేడుక నిండుగా సాగే సిరికాలాది గట్టు కింద చూడా సక్కని తల్లుల జంట కుంకుమ భరణి రూపమంట చల్లని దీవెనలిచ్చేరంట సిరికాలాది గట్టు కింద చూడా సక్కని తల్లుల జంట కుంకుమ భరణి రూపమంట చల్లని దీవెనలిచ్చేరంట అగ్గో బంగారు బెల్లపు ముద్దలు తల్లో సమ్మక్క సారక్క బంగారు బెల్లపు ముద్దలు తల్లో మట్టితో సక్కని గద్దెలు తల్లో సమ్మక్క సారక్క మట్టితో సక్కని గద్దెలు తల్లో సంపెంగు వాగుల తానాలంట జంపన్న బాధలు తీర్చేనంట గుంపులు గుంపులు భక్తులంట అమ్మలు అక్కలు మురిసేరంట ఏ సంపెంగు వాగుల తానాలంట జంపన్న బాధలు తీర్చేనంట గుంపులు గుంపులు భక్తులంట అమ్మలు అక్కలు మురిసేరంట అగ్గో బంగారు బెల్లపు ముద్దలు తల్లో సమ్మక్క సారలమ్మ బంగారు బెల్లపు ముద్దలు తల్లో మట్టితో సక్కని గద్దెలు తల్లో సమ్మక్క సారలమ్మ మట్టితో సక్కని గద్దెలు తల్లో ఈ 3 రోజులు మీ భక్తికి పరవశించిపోయానురా. ఈ చివరి రోజు నాకు గజ్జె కట్టాలని ఉంది, మీతో కాలు మెదిపి తనివి తీరాడాలని ఉంది. గూస్ బంప్స్ తెప్పించే పర్ఫార్మెన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. సమ్మక్క సారక్క చూపించే వీరత్వం, సాహసం ఇదంతా మేము 12 నిమిషాల పర్ఫార్మెన్స్ లో చూపించగలిగామా లేదా మాకు తెలియదు, కానీ ఏదో ఒక ప్రయత్నం చేశాము. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్. ఈ గూస్ బంప్స్ తెప్పించిన పర్ఫార్మెన్స్ కొరియోగ్రాఫ్ చేసిన మాస్టర్ శివ మాస్టర్, ప్లీజ్.
ఇంద్రజ గారు ఇది మీకు ఎలా అనిపించింది? సమ్మక్క సారక్క కథ ప్రతి ఒక్క ఆడపిల్ల ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి అన్నదానికి ఆదర్శంగా చూపించిన కథ. ఇదే నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ముఖ్యంగా ఈ పర్ఫార్మెన్స్ గురించి అయితే సమ్మక్క సారక్క మీద మూవీస్ కూడా వచ్చాయి. ఆ సినిమా చూసారంటే ఒక 2.5 hours లో వాళ్ళు ఏదైతే చూపించారో వాటిని ఈ ఒక 10 నిమిషాల్లో అందులోనూ ఒక స్టేజ్ మీద చూపించడం అన్నది ఇట్ ఈస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. దాన్ని చేసి చూపించినందుకు ముందుగా మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ టు ద కోర్. హ్యాట్స్ ఆఫ్. నటించినటువంటి భావన గారి గురించి మనం చెప్పక్కర్లేదు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఆ క్యారెక్టర్ లో లీనమైపోతారు. చాలా చాలా బాగా చూపించారు. అండ్ సర్ప్రైజ్ ఏంటంటే ఆర్నా మ్యామ్ మీరు కూడా ఈక్వల్ గా పర్ఫార్మ్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో అండ్ మచ్. రామ్ ప్రసాద్ గారు హ్యావ్ డన్ అ వెరీ వెరీ గుడ్ జాబ్. చాలా బాగా చేశారు. ఆ తర్వాత మన బిట్టు, లిఖిత వీళ్ళ డాన్స్ పర్ఫార్మ్, ఓ మై గాడ్, చెప్పుకుంటా పోవచ్చు. కానీ ఈ పర్ఫార్మెన్స్ కి సంబంధించినంత వరకు సమ్మక్క సారక్క అనే హిస్టరీ తీసుకొని చూసేవాళ్ళు, అంటే నేను చెప్పేది సోషల్ మీడియాలో, ఖచ్చితంగా ఇక ముందు ఈ పర్ఫార్మెన్సెస్ ని కూడా ఒక రెఫరెన్స్ కింద తీసుకుంటారు. శివ మాస్టర్ అదరగొట్టేశారు. అండ్ ఆల్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ ఇక్కడ పర్ఫార్మ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, సూపర్. అండ్ ఫైనలీ శ్రీదేవి డ్రామా కంపెనీని జాతరకి పిలిచిన మా అభి గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? అభి గారు, ఇలాంటి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత కూర్చొని కాదు నిలబడి మాట్లాడాలి. భావన గారి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ ఉన్న చిన్న చిన్న పిల్లలందరూ కూడా ప్రాణం పెట్టి చేశారండి. ఈ పర్ఫార్మెన్స్ చూస్తున్నంతసేపు మా కళ్ళు ఇంకెక్కడా తిరగలేదు. అంత మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్. దీన్ని తెలంగాణలో చెప్పాలంటే బంబాట్ పర్ఫార్మెన్స్ అండి. శ్రీదేవి డ్రామా కంపెనీ is not only an entertainment show, it's an informative show. and thank you so much to the entire team. Thank you Shiva Master, thank you.